బ్యాక్ టు న్యూస్. బీఆర్ఎస్ పుట్టుక ఒక సంచలనమన్నారు కేటీఆర్. పత్రికలతో మధ్య రాష్ట్ర పార్టీని ఏర్పాటు చేశామని కేసీఆర్ నడిపిన తెలంగాణ ఉద్యమం దేశంలోని అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. తెలంగాణ ప్రజల సహకారంతోనే రాష్ట్రం సాకారం అయిందని, ఏమిచ్చినా తెలంగాణ ప్రజల రుణం తీర్చుకోలేమన్నారు కేటీఆర్. 10 ఏళ్ల పాటు తెలంగాణ ప్రజలు తమకు అధికారం ఇచ్చారని, దానిని తాము సద్వినియోగం చేశామని చెప్పారు. అన్ని రంగాల్లో తెలంగాణను అభివృద్ధి చేశామని తెలిపారు. 9.5 ఏళ్ల పరిపాలనలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు అహర్నిశలు కృషి చేసినట్లు వెల్లడించారు కేటీఆర్. ఇంకా ఇతర రాష్ట్రాల్లో కూడా కొంత కార్యాచరణ కూడా ప్రారంభించినాం. బ్రహ్మాండమైన స్పందన కూడా వచ్చింది. కానీ దురదృష్టం 2023 డిసెంబర్లో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో మనకి అనుకున్న ఫలితాలు రాకపోవడం వల్ల అనుకున్నంత వేగంగా ముందుకు పోవడం లేదు. కానీ నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది. కేసీఆర్ గారు ఏ పని తలపెట్టినా, ఏ కార్యాన్ని తీసుకున్నా చివరిదాకా తీసుకెళ్లే నాయకుడు, చివరిదాకా ఆ లక్ష్యం సఫలమయ్యేదాకా ముందుకు పోయే నాయకుడు కేసీఆర్ గారు. గత 23-24 ఏళ్లలో కులము మతము అనే రాజకీయం చేయకుండా ప్రజలను ఏకీకృతం చేసి వారి సమస్యల పట్ల పోరాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్టు బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేద్కర్ తత్వాన్ని పూర్తి స్థాయిలో జీర్ణించుకుని పూర్తి స్థాయిలో అదే బాటలో ఆచరిస్తూ నడుస్తున్న పార్టీ భారత రాష్ట్ర సమితి. ఒక ప్రజాస్వామిక పందాలో లక్షల సంఖ్యలో ఎక్కడికక్కడ ప్రజల్ని సమీకరిస్తూ వారికి ఏ సమస్య వచ్చినా పోరాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని ప్రతిబింబిస్తూ ముందుకు పోతా ఉన్నాం. 24 సంవత్సరాలలో ఈరోజు నిండుతున్న సందర్భంగా నేను మా గులాబీ సైనికులు, మా అన్నదమ్ములు, ఆడబిడ్డలు, ముఖ్యంగా మాకు అఖండమైన ప్రేమను, అపారమైన విశ్వాసాన్ని నింపిన తెలంగాణ ప్రజలకు శతదా సర్వదా పాదాభివందనం చేస్తూ వారికి రుణపడి ఉంటామని చెప్తూ మీ తరపున మీ గొంతుకై కొట్లాడుతూనే ఉంటాం. అప్పుడప్పుడు కింద పడవచ్చు, అప్పుడప్పుడు పైన ఉండవచ్చు. విజయాలకు పొంగిపోము, అపజయాలకు కుంగిపోము. విజయాలకు పొంగిపోము.